శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. శని యొక్క సంచారం అనేది 29 మార్చి అనేది స్టార్ట్ అవుతున్నది. ఈ యొక్క శని సంచారంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది ఈ యొక్క శని సంచారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే 29వ తారీఖున రాత్రి 11:15 శని యొక్క సంచారం అనేది ఎప్పుడైతే మీనరాశిలో ఒక సంచారం జరుగుతుందో అప్పటి నుంచి ఏలినాటి శని ప్రభావం అనేది ఈ యొక్క మేషరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారికి వచ్చేటప్పటికి శనికి ఉన్నటువంటి 3 పాదాల్లో మొదటి పాదం అన్నమాట ఏలినాటి శని ప్రభావంలో. 12వ ఇంట్లోకి ఎప్పుడైతే శని ప్రభావం జరుగుతుందో అది మేషరాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. ముందుగా ఇది ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఎక్కువగా అవ్వటం, మరియు అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్లో అనుకోనిటువంటి ఖర్చులు ఎక్కువగా జరగటం, అది ఆరోగ్యపరంగా కానీ గృహపరంగా కానీ ఏదో విధంగా ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుని కంట్రోల్ చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తారు. కానీ మేషరాశి వారు మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో ప్రభావరీత్యా కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే కంపారిటివ్లీ రాహు లాభస్థానంలోకి సంచారం జరిగినప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ శని సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కొంచెం శోకతృప్త హృదయం అనేది జరగటం, అంటే మానసికంగా కొంచెం బాధలు కలగటం, మనసుకు దగ్గరైనటువంటి వారు దూరంగా జరుగుతారనేటువంటి భయాందోళనలు, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఏదైనా అనుకునేటువంటి సంఘటనలు జరుగుతాయా అనేటువంటి ఒక ఆలోచనలు అనేవి ఎక్కువగా భ్రాంతిని కలిగించే విధంగా ఉంటుంది. ఈ యొక్క స్టేటస్, ఈ యొక్క ప్రభావం ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారి మీద ముఖ్యంగా ఎంతవరకు ఉంటుంది అంటే ఈ యొక్క మార్చి 29 నుండి మే 14వ తారీఖు వరకు ఎప్పుడైతే రాహువు శని కలిసి ఇద్దరు 1000 స్థానంలో ఉంటారు, అంటే షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో దాని తర్వాత అది పంచగ్రహ కూటమిగా మనకు చూసినట్లయితే ఏప్రిల్ 15వ తారీఖున పంచగ్రహ కూటమి, దాని తర్వాత మార్పు జరుగుతుంది. మే 14వ తారీఖున రాహు తిరిగి లాభస్థానాల్లో సంచారం చేసేంత వరకు కూడా దీని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారి మీద కొద్ది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క మొత్తం 7 సంవత్సరాల కాలం అనేది మొదలవుతుంది. మార్చి 29వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు 6 నెలలు మేషరాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అంటే 2 సంవత్సరాల 6 నెలలకి ఒక్కొక్క పాదం. శని చాలా స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పుడు ఆలోచన శక్తిని భ్రమింపజేసే విధంగా, పరమార్థిక చింతన దైవ చింతన వైపు కలిగించే విధంగా ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ప్రొఫెషన్స్ మీద ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అనేది కూడా మనం చూద్దాం. మనం గమనించినట్లయితే ఈ యొక్క 7 సంవత్సరాల్లో ప్రొఫెషనల్ చేంజెస్ అనేవి కూడా జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరి జాతకంలో అయితే శని బలవంతుడుగా ఉన్నాడో శని వారి జాతకరీత్యా ప్రొఫెషనల్ చేంజెస్ కూడా ఇవ్వగలుగుతాడు. వారికి సరైనటువంటి గుర్తింపుని మరియు స్థాయిని కలిగించేటువంటి ఒక శక్తి కూడా శనికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారిలో చూసుకుంటే ప్రొఫెషనల్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే లాయర్స్ మీద ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కార్పెంటర్స్, శ్రమ వృత్తులు చేసేటువంటి వారు, అంటే అందరూ శ్రమ వృత్తులు చేసేటువంటి వారే, కష్టపడకుండా ఏది రాదు. ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్ వచ్చినప్పటికీ ఈ మున్సిపాలిటీ రంగంలో పనిచేసేటువంటి వారికి మీద కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వారు, స్పెషల్గా కన్స్ట్రక్షన్ విభాగంలో సివిల్ ఇంజనీర్స్ మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారి మీద కూడా ఎక్కువగా దీని మీద ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. వాటితో పాటు పెట్రోకెమికల్స్ మీద పనిచేసేటువంటి వారు, క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారి మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ వైజ్గా మనం గమనించినట్లయితే. జాతకరీత్యా వచ్చేటప్పటికి శని మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం తక్కువ స్థాయిలో కనపడుతూ ఉంటుంది. నా యొక్క పర్సనల్ అనాలిసిస్ ప్రకారంగా కొంతమంది జాతకాల్లో ఏలినాటి శని ప్రభావం జరుగుతున్న శని ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు వారి జాతకంలో ఫలితాలు అంత నెగిటివ్గా లేవు, అందరికీ చాలా వరకు పాజిటివ్గానే ఉంది ఎక్కువ మందికి. కానీ ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ మేషరాశి వారికి రేపు రాబోతున్నటువంటి గురువు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా గోచరించట్లేదు. ఇక్కడ ఈ రాశి వారికి లోహమూర్తిగాను శని యొక్క స్థితి అనేది ఉంటుంది. అంటే తక్కువ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంటాడు.
లోహమూర్తిగానే ఉంటాడు. 12వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క శని సంచారం ఎక్కువ ఫలితాలనేది ఇవ్వడు. ఖర్చు విషయంలోనూ అనుకోని విషయాల్లో అంత్యక్రియల్లో పాల్గొనటం, కుటుంబ పెద్దలు గానీ ఆ యొక్క తండ్రి తరపు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు గతించటం, అంత్యక్రియ సంబంధితమైన విషయాల్లో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతుంది. స్నేహితులు, బంధువులతో కొన్ని జాగ్రత్తలనేవి తీసుకోవాలి. కొత్తగా పరిచయం పెట్టేటువంటి స్నేహితులు మరి కొత్త అలవాటులు, మార్పులు, చేర్పులు జరగడానికి కూడా ముఖ్య కారకంగా ఉంటుంది. ఏవైతే ఆల్కహాల్ గానీ, లేకపోతే వేరే మాదక ద్రవ్యాలు గానీ ఇలాంటివి కూడా జీవితంలోకి రావటానికి ఎందుకంటే శని బుద్ధి భ్రమణాన్ని చేయగలుగుతాడు. అంటే శని యొక్క పరిస్థితి అడిక్షన్ని క్రియేట్ చేయగలుగుతాడు. మరి ఆ యొక్క ప్రభావం అనేది బ్రెయిన్ మీద ఎక్కువగా చూపించగలుగుతాడు అన్నమాట. మనం చూసినట్లయితే చాలా వరకు స్లో మూవింగ్గా ఉండేటువంటి వారికి జనరల్గా శని యొక్క పరిస్థితి అనేది వారి జాతకరీత్యా బాగుంటుంది. పొలిటికల్గా ఉండేటువంటి వారి మీద కూడా శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే బలవంతుడుగా ఉంటాడో వారికి వచ్చేటప్పటికి జనరల్గా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వీకెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది పొలిటికల్గా కూడా దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి వ్యాపారాల నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఈ సంవత్సరం అనేది కూడా చూద్దాం. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి మెటల్స్కి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. ఐరన్, స్టీల్ వీటికి దూరంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు లోహాలతో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా ఏవైతే పెట్రోకెమికల్స్ కానీ, క్రూడ్ ఆయిల్స్ కానీ ట్రేడింగ్ చేసేటువంటి వారు ఆయిల్స్కి కూడా దూరంగా ఉంటే మంచిది. సో ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఉంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. యాక్చువల్గా వచ్చేటప్పటికి రాహు మంచి స్థానంలో ఉండటం, అదేవిధంగా వచ్చేటప్పటికి గురువు కొన్ని మంత్స్ మంచి స్థానంలోకి వెళ్ళటం, నెక్స్ట్ ఇయర్ కూడా ఎందుకంటే 2 years 6 months కాబట్టి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గురువు వచ్చేటప్పటికి మంచి స్థానాల్లో పంచమ స్థానంలోకి వెళ్ళటం, ఇవన్నీ కొంచెం పాజిటివ్ ట్రెండ్స్ అన్నమాట. కాకపోతే ఫస్ట్ ఇయర్ మటుకు కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. శని మీ జాతకరీత్యా మీ జాతకంలో కొంచెం నెగిటివ్ ఎంటర్ అవ్వబోతున్నాడు అంటేనే మీకు రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవటం, భ్రాంతి కలగటం అనేది పరిపాటిగా ఉంటుంది జనరల్గా. అదే మీ జాతకంలో శని కూడా నిత్యత్వం పట్టి ఉండే మటుకు ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయితే ఆ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ జాతకరీత్యా వచ్చేటప్పటికి ఎందుకు ఇలా కోయిన్సైడింగ్గా జరుగుతాయి ఏలినాటి శని ప్రభావం రీత్యా అంటే, ఏలినాటి శని ప్రభావం జరిగేటప్పుడు మీ యొక్క జాతకరీత్యా వింశోత్తర దశలో వచ్చేటప్పటికి రాహు మహర్దశ కానీ, లేకపోతే శని మహర్దశ కానీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏదో ఒక బ్యాడ్ ప్లానెట్ అంతర్దశ జరగడం అనేది నేను గమనించడం జరిగింది. సరే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి రాశి వారు ఎక్స్పెండిచర్ మీద ఒక దృష్టి అనేది సారించాలి. ఖర్చు పెట్టే డబ్బుల గురించి, ఫ్యామిలీని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి, ఈ యొక్క విషయాల గురించి ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా పరిహారాల విషయంకి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది చాలా సింపుల్ టెక్నిక్. వాటితో పాటు శనిగ్రహ మంత్రజపం చేసుకోవటం, ఇంట్లో ఎటువంటి పాత ఇనుము ఉంచుకోవద్దు, వాటితో పాటు ఆయిల్ అన్నెసెసరీగా మీ దగ్గర పెట్టుకోవడం కానీ, లేకపోతే నువ్వులు దానం ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వీలైతే ఏదైనా శనివారం నువ్వులు దానం ఇవ్వటం, మరియు అదేవిధంగా ఇనుము ఏదైనా ఉంటే, ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కన్స్ట్రక్షన్లో ఉంటే దానికి ఎంతో కొంత మీ యొక్క తోచినంత దర్శనం చేసుకున్న తర్వాత దానంగా ఇవ్వండి. లేకపోతే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇటువంటి పరిహారాలు ఎక్కువగా పాటించండి. 7 సంవత్సరాలు ఉంది దీని యొక్క ప్రభావం. మీ జాతకరీత్యా కూడా శని మహర్దశ నడుస్తున్నట్టు మటుకు బ్లాక్ సాఫైర్ ఒక 5 to 5 carats ధరించండి. మీ యొక్క జాతకరీత్యా మధ్య వేలుకు ధరించాలి. అది ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.